దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. నిస్సి కృష్ణవేణి గారు, దివ్యవాణి టీవీ తరఫున మీకు మా శుభాభివందనాలు. మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి. చాలా సంతోషం. ఈ కోవిడ్లో ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు, ఎన్నో నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు. వీటన్నిటినీ అధిగమించి మానసిక వికలాంగులకు, వృద్ధులకు ఈ యొక్క ఆశ్రమం నిర్మించాలని, ఆదరణ సేవా ఫౌండేషన్ ఒకటి స్థాపించాలని ఆ దీక్ష, పట్టుదల ఎలా వచ్చిందో నిస్సి కృష్ణవేణి గారు మాకు చెప్తారా? ఇట్లా మదిర రెస్క్యూ టీం ద్వారా కోవిడ్తో చనిపోయిన వాళ్ళకి ఎంతోమందికి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఇంకా ప్రతిరోజు హోటల్లోనే కొంతమందిని మాట్లాడుకొని చాలామంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు అప్పుడు, జ్ఞాపకార్థాలు అప్పుడు, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా అన్నదాన కార్యక్రమాలు చేయమని చెప్పేసి చాలామంది ఆర్థికంగా సహాయం చేస్తూ వస్తున్నారు. అట్లా అన్నప్పుడు మేము రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి, భిక్షాటన చేసే వాళ్ళకి రోజు అన్నదాన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేసి ప్రతిరోజు నిత్యం ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజన ప్యాకెట్లు అందిస్తూ ఉండేదాన్ని. అట్లా అందిస్తున్నప్పుడు ఒకరోజు బాగా వర్షం వస్తుంది. ఒక ఆమె రోడ్డు మీద భిక్షాటన చేసుకుంటూ, ఆమె ఎప్పటి నుంచో ఉంటుంది. వర్షం వస్తున్నప్పుడు మేము ఆమెకు ఆహారం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మొత్తం తడిచిపోయి గజగజ చలికి జ్వరం తగిలింది అనుకుంటా, బాగా వణుకుతుంది. అసలు ఆమెని ముట్టుకున్నా కూడా ఎంత వణుకుతూ చలిలో బాగా ఇబ్బంది పడి అసలుకు అన్నం కూడా నేను తినలేనమ్మా, నాకు వద్దు అని చెప్పేసి ఏడ్చేసింది. అప్పుడు ఆమెను చూసినప్పుడు నాకు బాగా బాధ అనిపించింది. అసలు ఆమెను తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకోవాలి, నేను చూసుకోవాలన్నంత ఆలోచన వచ్చింది. ఆమెను అడిగితే నేను రానులే అమ్మగారు, మీరు రోజు భోజనం పెడుతున్నారు చాలా అమ్మగారు అని చెప్పేసి దండం పెట్టింది. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, మనం మదిర రెస్క్యూ టీం ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేసాము. ప్రతిరోజు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఆహారం అనేది ఇస్తున్నాము. వీళ్ళకు ఒక నీడ అనేది ఏర్పాటు చేయాలి, ఆశ్రమం పెట్టాలి. ఆశ్రమానికంటే ఎవ్వరు ప్లేస్ ఇవ్వరు, ఇల్లు ఇవ్వరు, ఏం చేయాలి అని చెప్పేసి ఒక వారం 10 రోజులు బాగా ఇక్కడ చుట్టుపక్కల ఎవరన్నా ఇల్లు ఇస్తారేమో, ఆశ్రమం పెడదామని చెప్పేసి తిరుగుతూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా. ఒకరోజు నాకు మనసులో బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఎక్కడన్నా ఒక గంట సేపు కూర్చొని ఆలోచించిన అలవాటు. ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తాను. ఈరోజు చెట్టు ఇక్కడ ఉండి పెద్దదయ్యి వృక్షంలాగా ఏర్పడింది. చాలామంది వర్షం వచ్చినా దీని కింద సేద తీర్చుకుంటున్నారు, ఎండ వచ్చినా కూడా దీని కింద వచ్చి సేద తీర్చుకుంటున్నారు. ఇట్లా ఎవరైనా మంచి చెల్లు మాట్లాడుకోవాలన్నా ఈ చెట్టు కింద కూర్చుంటున్నారు. మనం మధ్యలో ఒక ఆశ్రమం పెట్టి, ఒక చెట్టు, ఒక హోమ్ అనేది ఏర్పాటు చేసి ఎంతోమందికి మనం ఎందుకు నీడనియకూడదు, మనం ఎందుకు ఆశ్రయం కల్పించకూడదు అని చెప్పేసి ఆలోచించా. ఆ రోజు ఆలోచించి చేసిన తర్వాత చాలా దగ్గర ప్లేసెస్ చేశాను. ఎవరు ఆశ్రమం అంటే ఇవ్వనన్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇల్లు చూసినప్పుడు మొత్తం దిబ్బ, మేము వచ్చినప్పుడు కూడా 4-5 పాములు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నాయి. చిన్న షెడ్ ఉండేది. దీన్ని మళ్ళీ డెవలప్ చేయాలంటే డబ్బులు కావాలి, మన దగ్గర అంత స్తోమత లేదు. ఏం చేయాలి? ఫస్ట్ మంచి అనే విత్తనం నాడదాం, దానికి నీళ్ళు పోసే వాళ్ళు చాలామంది వస్తారు మంచికి అని చెప్పేసి ఆలోచించి ఈ షెడ్ తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. షెడ్ తీసుకున్నాము, ఓం పెట్టాలనుకుంటున్నాం, చేస్తున్నాం. ఒక్క సామాన్ లేదు, ఏం లేదు. అసలు ముందు దీని పేరు ఏం పెట్టాలి అని ఆలోచించిన తర్వాత మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరిస్తున్నాం, వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నాం, చేస్తున్నాం కదా. మనం ఇప్పుడు ఆమెను తీసుకొచ్చుకొని ఒక హోమ్లో పెట్టాలి, ఒక ఇంట్లో పెట్టాలి, ఇంట్లో లాగా వాళ్ళని ప్రేమ అనురాగాలు పంచాలనుకున్నప్పుడు మనం వాళ్ళని ఆదరించాలి.
అందుకోసం మనం ఎట్లయినా వాళ్ళని ఆదరించడానికి తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఆలోచించి 2021లో ఆదరణ సేవ చేస్తున్నాం కాబట్టి సేవ ఫౌండేషన్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించాను. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మాట్లాడి ఇది 4 years అగ్రిమెంట్ అని చెప్పేసి తీసుకున్నాను. చిన్న కొన్ని సామాన్ల వరకు కొనుక్కొని ఈ ఇక్కడ వండుకొని బయట ఇస్తూ ఉండేవాళ్ళం. ఎవరైతే ఆ చలిలో ఇబ్బంది పడుతుందో ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఆశ్రమం పెట్టాలనుకున్నాను. ఫస్ట్ ఆమెనే తీసుకొచ్చి ఇందులో ఉంచడం జరిగింది. ఆమెను ఇందులో ఉంచుకుంటా రోడ్డు మీద ఉండే వాళ్ళకి చేసుకుంటా చేసి ఎక్కడైనా మతిస్థిమితం లేకపోయినా వాళ్ళని తీసుకురావడం, వాళ్ళకి మొత్తం హెయిర్ అంతా కట్ చేయడం, వాళ్ళకి స్నానం చేయించడం, వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయడం, అట్లా చేసుకుంటూ ఇక ఆదరణ ఫౌండేషన్ మీద ఇక్కడ ఒక హోమ్ ఉందని చెప్పేసి చాలా వరకు ఎట్లా రెస్క్యూ టీం ఫేమస్ అయింది కాబట్టి రెస్క్యూ టీం అందరిలో జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆదరణ ఫౌండేషన్ కూడా జనాల్లోకి ఉంచాలని చెప్పేసి చాలా విలేజెస్కి వెళ్ళి ఇట్లా మాది వృద్ధులాశ్రమం ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ ఎవరు ఉంటే మాకు తెలియపరచండి. వాళ్ళ చివరి దినాల్లో వాళ్ళ జీవితంలో వాళ్ళు బ్రతికున్నంత కాలం వాళ్ళకి సంతోషాన్ని, ప్రేమని, అనురాగాలను పంచి వాళ్ళకి వాళ్ళ తుది శ్వాస విడిచిందా కూడా మేము చూసుకుంటామని చెప్పేసి చాలామంది విలేజెస్లోకి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎవరైనా ఉంటే తెలియపరుస్తానన్నారు. అప్పుడు మేము అక్కడ రోడ్ సైడ్ ఉన్న వృద్ధురాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు అంత్యక్రియలు కూడా నేనే నిర్వహించాను. తర్వాత ఖమ్మం నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు. ఒకసారి ఫోన్ చేసి మా దగ్గర ఒక ఏజ్రా ఉందమ్మా, గ్రూపులలో చూసాము, ఆమెకి పిల్లలు లేరని ఒక అమ్మాయిని పెంచుకుంటే ఆ అమ్మాయికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా 5th స్టేజ్లో ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మా అమ్మ నన్ను పెంచుకున్నందుకు అనాథ కాకూడదు అని చెప్పేసి ఆ అమ్మాయి లాస్ట్ కోరిక మమ్మల్ని కోరటం జరిగింది. దయచేసి మీకు వీలుంటే ఆమెను తీసుకెళ్ళి చూసుకోండి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు మేము ఆలోచించి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి తీసుకుంటే నిజంగా ఆ అమ్మాయి బ్రెయిన్ క్యాన్సర్ 5th స్టేజ్లో ఉంది. ఆ అమ్మాయి ఒకటే నన్ను చేతులు పట్టుకొని ఏడ్చింది. వాళ్ళకి పిల్లలు లేక నన్ను పెంచుకున్నారు, నాకు ఈరోజు అనారోగ్యం బాగలేక ఇట్లా అయిపోయాను, నేను చనిపోయిన తర్వాత నాకు 2 చిన్న ఆడపిల్లగాళ్ళు ఉన్నారు, వీళ్ళనేం చేయాలి ఆమెనేం చేయాలనేది అర్థం కాక మీ దగ్గర ఉంచుతున్నా, ఆమె దిక్కులేని దానిలాగా ఇది అవ్వకూడదు, దిక్కులేనిలాగా చనిపోకూడదు మేడం, మీకు అప్పచెప్తున్నానని చెప్పేసి ఆ అమ్మాయి నా చేతిలో చేయబెట్టి ఆ అమ్మాయి నా దగ్గర వదిలేసి వెళ్ళింది. ఇప్పుడు 3 సంవత్సరాల అవుతుంది, ఆమె ఇక్కడే ఇప్పటికీ ఉంది, ఆశ్రయం పొందుతుంది. అట్లా కొంతమందిని చూసుకొని వచ్చిన బ్లైండ్ వాళ్ళు 3 ఉన్నారు మా దగ్గర. వాళ్ళు నన్నేం ఇబ్బంది పెట్టరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. అట్లా ఎవ్వరూ లేనోళ్ళని తీసుకోవాలని చెప్పేసి ఆదరణ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి అనారోగ్యం వచ్చినా ఏదైనా వచ్చినా కూడా మొత్తం నేనే, 2 ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ నుంచి టౌన్కి మదర్ తీసుకెళ్లాలన్న ఆటో ఖర్చు అవుతుంది అని చెప్పేసి 2 పర్మనెంట్గా వాళ్ళు 24 hours ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ అయినా సరే మా దగ్గరికి వస్తారు, చూస్తారు, ట్రీట్మెంట్ చేసి వెళ్తారు. వీళ్ళకి 3 నెలలకు ఒకసారి నేనే గుండెలు చేసుకుంటా. వాళ్ళకి రోజు ఉదయం స్నానం అయిపోగానే టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. అందరూ ఆశ్రమాల్లో ఉంటారు, చేస్తారు, వాళ్ళు ఎట్లా చూసుకుంటారు ఏంటో అనుకుంటారు. చాలామంది మా దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఇంతమందికి కూడా అట్లేసి పెడుతున్నారు, ఇంతమందికి కూడా ఇడ్లీ వేసి, ఇవాళ ఇంట్లో 2 ఉంటేనే మేము ఇడ్లీ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము, కానీ మీరు ఎందరూ ఓపిక్గా ఇంతమందికి ఇడ్లీ వేసి పెడుతున్నారు, ఇంతమందిని చూసుకున్నారు. ఒక కాళ్ళు లేనామా, ఒక అనారోగ్యంతో బాధపడుతున్నామా, ఒక మంచంలో ఉన్నామా, ఎక్కడైనా బాత్రూమ్కి వెళ్ళినా చేసినా కూడా చూసుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఈ 14 మందిని మీరు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారో చేస్తున్నారు. చాలామంది చికా చేస్తారు, అయినా కూడా మేమే కడుక్కొని ఎవరి మీద ఇసుకోకుండా, అంటే ఇప్పుడు మనం అంటే అన్నీ తెలుసు, కానీ వాళ్ళకి ఒక ఏజ్ వచ్చింది, వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళేది, టాయిలెట్కి వెళ్ళేది, ఎట్లా మాట్లాడేది కూడా తెలియదు. అయినా కూడా మేము ఓపికతో వాళ్ళు ఏదైనా చికా చేసినా కూడా మేమే వాళ్ళని శుభ్రపరుచుకుంటూ చేసుకుంటూ ఉన్నాము. ఇంకొకటి, వీళ్ళకి అసలు ఏదన్నా అయితే ప్రజెంట్ నేను తట్టుకోలేను. ఆమె ఫస్ట్ నేను తీసుకున్నామె చనిపోయినందుకే చాలా బాధపడ్డాను. తర్వాత ఒక ఆమె 14 నెలలు ఉండి రీసెంట్గా ఒక ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ మేము అన్నం తినేటప్పుడు ఆమె తలుచుకొని రోజు లేదు. ఎందుకంటే ఆమె ఉన్న 14 నెలలు కూడా ఏనాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, చాలా హ్యాపీగా ఉండేది. కానీ తిరుగుతూ చనిపోయింది. ఆమె చనిపోయినా కూడా ఇంకా మాలోనే ఉంది, మా ఆదరణ కుటుంబంలోనే ఉంది అని చెప్పేసి మేము భావిస్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ నవ్వులో చిరునవ్వు ఉండాలి. ఏదో ఒక రోజు ప్రతి ఒక్క మనిషి, పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఏదో చనిపోక తప్పదు. కానీ వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళకి తినడానికి కానీ బట్టలకు కానీ దేనికి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు
అవే మేము ఇస్తాము. అందరితో సరదాగా మాట్లాడతాము. అందరు కూడా ఒక కుటుంబంలాగా ఉంటారు, ఒక కుటుంబంలాగా మాట్లాడుకుంటారు. చాలామంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ అమ్మాయి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక తాత వచ్చాడు. ఆ తాత వచ్చిన 2 రోజుల్లోనే అమ్మ అన్నం అంటే పెడుతున్నావు, చేస్తున్నావు, రేపు నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి తాత నేను చనిపోయినా కూడా నీ చేతుల మీదకే నాకు అంత్యక్రియలు జరగాలని స్టార్టింగ్లో తాత ప్రమాణం చేయించుకుండు. తాత వచ్చి 3 సంవత్సరాల పైన అయింది. తాత అసలు మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. అమ్మ నాకు ఇంట్లో కూడా జరగలేదమ్మా ఇట్లా, నువ్వు చాలా హ్యాపీగా చూసుకుంటున్నావు అని చెప్పేసి అండు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఒక కుటుంబం. అది ఖమ్మం అండి, పేరు మాణిక్యం. తర్వాత ఖాళీ చేయబోయేది. అప్పుడు నుంచి అమ్మాయి ఇక్కడే ఉంటున్నానండి. ఫస్ట్ వచ్చిందే నేను. పొద్దున్న సాయంత్రం టీ టిఫిన్ అన్నీ పెడతారు, భోజనం పెడతారు. 3 పూట్లైనా 2 పూట్లైనా మంచిగానే చూసుకుంటారు. బట్టల కాడి నుంచి ఆమె చూసిందండి, కులం మతం జాతి ఇక్కడ ఎత్తడానికి వీల్లేదు. ఎవరైనా ఆదరణ కులం, ఆదరణ మతం, ఆదరణ సేవ అంతే. ఈ షెడ్డు నిర్మించడానికి కూడా ఫస్ట్ 2 మంచాలే ఇక్కడ పట్టాయి. అసలు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లున్నారో ఏంటో అని చెప్పేసి చాలా టెన్షన్ పడేదాన్ని. తర్వాత ఈ షెడ్డుని పెంచాలి, 4 సంవత్సరాలు తీసుకున్నాం కదా అని పెంచాలని చెప్పేసినప్పుడు ఈ గోడలు కట్టే 4-5 నెలలు అట్లే ఉండిపోయాం. వర్షం వచ్చేది, కురిసేది, అందరూ ఒక మూలన కూర్చునే వాళ్ళం. అందరినీ అడిగేదండి, మీరు ఏమైనా బాధపడుతున్నారా, ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ వర్షంలో తడుచుకుంటూ ఉండాలని చెప్పేసి ఎవరైనా బాధపడుతున్నారంటే లేదు లేదమ్మా, ఇది కూడా లేక మేము రోడ్ల మీద ఉన్నప్పుడు, ఇది కూడా లేక మేము ఇళ్ళ కాడ మాకు ఎవరు పెట్టలేనప్పుడు నువ్వు తీసుకొచ్చి మమ్మల్ని ఆదరించావని చెప్పేసి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ అడ్జస్ట్ అయ్యి ఉండే మనస్తత్వమే. తర్వాత ఇదంతా ఏర్పాటు చేసినాం. తర్వాత పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది వర్షం వచ్చినప్పుడు అని చెప్పేసి ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు. వెళ్ళి ఆ సారే మొత్తం ఫస్ట్ సగం వేపిస్తా అన్నోళ్ళు కూడా సారు వీళ్ళని చూసి సారు హృదయం చెలించిపోయి ఆ షెడ్డు మొత్తం సారే వేయించారు. ఈ స్థావరాన్ని, ఈ షెడ్డుని మళ్ళీ ఆదరణ ఫౌండేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ జనంలో అందరికీ తెలిసేలాగా చేయడానికి దాదాపు 2 సంవత్సరాలు బాగా కష్టపడ్డా. ఈడ బాగుందా నీకు? ఈడ బాగుందా? బాగానే ఉంది. ఏమేం పని చేస్తావు ఈడ? ఏం పని చేయాలి? ఊడ్చుకోవటం, చదువుకోవటం. అన్నం కూర ఉండేది కూడా నువ్వేగా? అన్నం కూర వండేది నేనే, పెట్టేది నేనే, మళ్ళీ బయట వేసేది నేనే, అది నేను. మాసం అంట తింటావా? మాసమా? మేము తింటాంగా. తింటావా? మాసం కూర, చేపల కూర, రొయ్యల కూర, రొయ్యల కూర. ఏమన్నా మా చేపలు మరి చేపలు బాగోవు, ముళ్ళు వచ్చే ముళ్ళు తెల్లవు. ఇప్పుడు ఆడుండు మీ ఆయన? అది ఉండటట్టుగా ఉండడు, అడుగుతుండు నిన్ను. నిజమా? నిజమే, పెళ్లి చేసుకుంటా అని చెప్పాగా. బాబు మన ఇద్దరం ప్రేమించుకుందా? నీ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ నువ్వే. ఇంకెవరు ఉన్నారు? నువ్వు నేనే నేను ఉంటాయి. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రి తమ కుటుంబాన్ని పోషించుకోవడమే దుర్లభమైన ఈ రోజుల్లో ఎంతోమంది వృద్ధులకు, కళ్ళు లేని వారికి, మానసిక దివ్యాంగులకు వీరందరినీ పోషించడం అంటే ఎంత కష్టమో మనకు తెలుసు. ఎంతో ఆర్థిక పరిస్థితులు కూడా ఎన్నో ఉంటాయి. ఇదంతా నిర్వహించడం అంత సులభం కాదు. మరి ఆదరణ సేవా ఫౌండేషన్ ద్వారా వీరందరికీ ఈ వసతులన్నీ ఎలా కల్పిస్తున్నారు కృష్ణవేణి గారు? ఆదరణ సేవ ఫౌండేషన్లో ఉన్న వృద్ధుల కొరకు చాలామంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు, జ్ఞాపకార్థాలు ఏదైనా ఉన్నా కూడా, ఏదైనా కొంతమంది ఎకేషన్ లేకపోయినా కూడా, ఏదైనా టెంపుల్స్కి వెళ్ళి వచ్చినా కూడా మా దగ్గర అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇంకోటి బాగా నీరు ఉన్నప్పుడు రైల్వే బాడీలకి వెళ్ళినా, రోడ్డు మీద ఏదైనా జరిగినా వెళ్ళినా కూడా పోలీసు వాళ్ళ సమక్షంలో చేసినప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే
పాపం వాళ్ళు రిస్క్ చేశారు, కష్టపడ్డారు, ఎవరు వచ్చి చేయనప్పుడు వీళ్ళు చేశారు. వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేయను అన్నప్పుడు మీరు ఏది చేసినా కూడా వాళ్ళు ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. మీరు ఏది చేసినా కూడా ఆదరణ వృద్ధులాశ్రమానికి చేయండి, ఆమె దగ్గర వృద్ధులు ఆశ్రమం పొందుతున్నారని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఇస్తారు. ఆ ఇచ్చిన అమౌంట్తో మేము గ్రాసరీస్, బియ్యం అవి తెచ్చుకుంటాము. ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా భోజనాలు మిగిలిపోయినప్పుడు మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు తీసుకొచ్చి మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎంత కావాలో ఉంచుకొని మిగతాది మొత్తం మళ్ళీ బయట డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అట్లా కూడా మేము రోజు సర్వీస్ చేస్తాము. ప్రతిరోజు ఎక్కడో అక్కడ భోజనాలు మిగులుతూనే ఉంటాయి, మాకు ఫోన్ చేస్తుంటారు. అట్లా చేస్తాము. ఇట్లా పోలీసు వాళ్ళు ఏదైనా అమౌంట్ ఇచ్చినప్పుడు అది కూడా ఆశ్రమానికే ఖర్చు పెడుతుంటాము. చాలామంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏ వెకేషన్ ఉన్నా కూడా ఇప్పుడు ఆదరణ కుటుంబంలో చేసుకోవడానికి సంతోషపడతారు. చాలామంది అలా చేస్తారు. బాగా నీడుంది, ఈరోజు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనసున్న మహారాజులు కొంతమంది దాతలు ముందుకు వస్తారు. చాలామందిని అడిగినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యి, సార్ మాకు డబ్బుల పరంగా వద్దు, మీరు ఏది ఇప్పించినా కూడా వస్తువుల రూపంలో ఇప్పిండంటే చాలామంది బియ్యం, సరుకులు, నైటీలు, బెడ్షీట్, బ్లాంకెట్స్, కుర్చీలు కానీ ఏది అవసరం ఉన్నా కూడా కొంతమంది దాతలు ముందుకు వస్తారు. మనం ఎప్పుడైతే బాగా నీరు ఉన్నప్పుడు అడుగుతాం కాబట్టి వాళ్ళు కూడా తొందరగా స్పందిస్తారు. స్పందించి వెంటనే వాళ్ళు ఏం కావాలనేది చాలామంది వాళ్ళే గ్రాసరీస్, బియ్యం అన్నీ తీసుకొచ్చి ఆశ్రమానికి ఇస్తూ ఉంటారు. ఏదైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు, ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో కూడా మేము సరుకులు తీసుకొచ్చుకుంటాము. వీళ్ళకి ఏంటంటే ఉన్నోళ్ళని ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి మనం ఇంట్లో ప్రతినిత్యం ఎలా అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటామో వాళ్ళకు కూడా సేమ్ మేము ఇప్పుడు అందరం ఇక్కడే ఉంటాము, ఇక్కడే తింటాము. ఇంట్లో ఎలా ఉంటుంది, ఒక కుటుంబంలో ప్రతిరోజు ఎలా చేసుకుంటారు, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు అట్లు, ఒకరోజు ఉప్మా, ఒకరోజు లెమన్ రైసు, ఒకరోజు గారెలు, ప్రతినిత్యం మన ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో ప్రతిరోజు ఆదరణ వృద్ధులాశ్రమంలో కూడా అలాగే చేసుకుంటాము. వీళ్ళందరూ అలాగే తింటారు, హ్యాపీగా ఉంటారు. చాలామంది బయట వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఏం తినారని వీళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు మేము ఇలా తిన్నామంటే ఇంతమందికి కూడా మీరు ఇలా సర్వీస్ చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్తారు. చాలామంది ఒకళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఫుడ్ హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు పోయి అరే ఆదరణ ఫౌండేషన్లో హెల్ప్ చేయండి, వాళ్ళు బాగుంటారు, నీట్గా ఉంటారు. అక్కడ చాలామంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు, వితంతువులు చాలామంది ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ళకి హెల్ప్ చేయండి అని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకొకరికి అలా చేరవేస్తూ ఉంటారు. దానివల్ల ఇట్లే ఇబ్బందిగా ఉన్నప్పుడు చాలామంది దాతలు ముందుకు వస్తారు, మాకు సహాయంగా ఉంటారు. కేవలం ఆదరణ వృద్ధులాశ్రమం దాతల సహకారంతో, మంచి మనసున్న మహారాజుల సహకారంతోనే ఆదరణ వృద్ధులాశ్రమం అనేది ప్రతినిత్యం ఏ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది. ఆదరణ వృద్ధులాశ్రమానికి నిత్యం ఎంతో దాతలు, చాలా ఆర్గనైజేషన్ కూడా మా ఆశ్రమానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి, దాతలకి, మనసున్న మంచి మహారాజులకి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆదరణ వృద్ధులాశ్రమం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సహాయ సహకార సూచనలు ఎల్లప్పుడూ ఆదరణ కుటుంబానికి ఉండాలని, మీరు ఎట్లయితే ఇప్పటివరకు ప్రేమను చూపించారు, ఇంకా ఈ ఫౌండేషన్ ఉన్నంత కాలం మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి. మీ ప్రేమ, అనురాగాలు ఇక్కడున్న వృద్ధులందరికీ మీ కుటుంబంగా భావించి సహాయం అందిస్తున్నారు. జీవితకాలం అవన్నీ ఉండాలి, మీతో మంచిగా ఉండాలి అని చెప్పేసి మనసారా కోరుకున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆదరణ సేవా ఫౌండేషన్ మదిరావారి ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమం నిర్వహించబడుతుంది. దానికి సపోర్ట్గా కలయిక వాకర్స్ క్లబ్ 140 మంది సభ్యులు గల ఇరుకుల బాలకుడి గారి ఆధ్వర్యంలో బర్త్డే కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, ఏది చేసుకున్నా కూడా ఈ ఆదరణ సేవ ఫౌండేషన్లో అనాథలకి ఆ రోజు సెలబ్రేట్ ఎవరో ఒకరు చేయడానికి ముందుకు వస్తారు. ఈరోజు అదేవిధంగా మాంకాళి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథాశ్రమానికి డొనేట్ చేశారు భోజనాలు ఈరోజు. అలాగనే ఎప్పుడు కూడా ఎవరైనా సరే ముందుకు వచ్చి అనాథాశ్రమానికి ముందుగా వచ్చి వితరణ, వాళ్ళకి చేతనైన విధమైన వితరణ ఇవ్వాలని కోరుచున్నాం. జీవితంలో ఒక స్ఫూర్తి, ఒక ఆశాకిరణం. సేవ అనేది దేవుడిచ్చిన వరం. నేటి కంప్యూటర్ యుగంలో ఎవరికి ఎవరు? స్వార్థం నిండిన ఈ లోకంలో మనిషిని మనిషిగా చూడని మనుషుల మధ్య మనందరం జీవిస్తున్నాం. ఎంతో మానవత్వ స్ఫూర్తి, 10 మందికి తన ద్వారా ఏదో కొంత చేయూతనిస్తూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే నినాదంతో ఎంతో మానవత్వం ప్రదర్శిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగు నింపుతున్న కుమారి నిశ్చయ్ కృష్ణవేణి గారు
మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటో చెప్తారా? మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినప్పుడు చాలామంది నన్ను విమర్శించారు. నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చాలామంది మా రిలేషన్లోనే తెలుసుకొని, నీకే దిక్కులేరు, నీకే ఎవరు చూసేవాళ్ళు లేరు, నువ్వు ఇంకా 10 మందికి సహాయం చేయాలని ఎట్లా అనుకుంటున్నావు, అసలు ఆలోచన ఎట్లా వచ్చిందని చెప్పేసి చాలామంది నన్ను కించపరిచినట్టు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్కటి నా లైఫ్లో చాలా స్పోర్టివ్గా తీసుకున్నా. మనం ఎక్కడైతే నిందించబడ్డామో, ఎక్కడ అవమానించబడ్డామో వాళ్ళ ముందే తలెత్తుకొని తిరగాలని చెప్పేసి 2012లోనే నా మనసులో నాటుకుపోయింది. అప్పటి నుంచి కూడా నా లైఫ్లో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, నిందలు, అవమానాలు అవన్నీ భరించుకుంటూ వచ్చా. చాలామంది నన్ను విమర్శించినట్టు మాట్లాడారు, కించపరిచినట్టు మాట్లాడారు, రకరకాలుగా మాట్లాడారు. అయినా కూడా ఏ ఒక్క విషయం కూడా నేను పట్టించుకోలేదు. నేను ఎప్పుడైనా నాకు బాధ కలిగినా, సంతోషం వచ్చినా కూడా నేను ఒక చెట్టు కింద కూర్చొని జీవితం అంటే ఏంటి, ఈరోజు మనల్ని వాళ్ళు ఇలా అన్నారు, కానీ మనం ఏం చేయాలి, మనం అసలు వాళ్ళు అన్నది పట్టించుకోకూడదు, వాళ్ళు అన్నదానికి మనం ఎట్లా సమాధానం చెప్పాలి, వాళ్ళు తిట్టారని ఎదురుబడి నేను తిట్టి, వాళ్ళు తిట్టి, వీళ్ళు తిట్టి అట్లా గొడవ కాదు. మనం ఏదైనా సొసైటీలో ఒక మంచి గౌరవంగా బతికి, సొసైటీలో మనకు ఒక గుర్తింపు తెచ్చుకొని వాళ్ళకి ఆ విధంగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి నేను 2012 నుంచి ఇప్పుడు 2025 దాకా కష్టాలు పడుకుంటూ వచ్చా. ఎవరైతే ఇప్పుడు నన్ను అన్నారో వాళ్ళందరూ ఈరోజు నేను ఒక స్థాయిలో ఉండేసరికి, పోలీస్ స్టేషన్లో ఏదైనా అవసరం ఉన్నా, ఆఫీసులలో ఏదైనా అవసరం ఉన్నా, వాళ్ళకి ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా, కుటుంబ సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నా సహాయం కోరుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఆ రోజు వాళ్ళు తిట్టారని నేను వాళ్ళని ఎదురుబడి తిట్టి చేసి గొడవలు పెట్టుకునే కంటే ఈరోజు మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి అని తెలిసి రావడానికి నేను ఇన్ని సంవత్సరాలు నా పడ్డ కష్టం అంతా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండి, వాళ్ళందరూ వచ్చి నా అవసరం కోసం వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నా కోసం వెయిటింగ్ చేసే స్థాయికి నేను ఈరోజు ఎదిగా. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు లేకుండా ఎవ్వరూ ఉండరు. కానీ సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా మనం వెతకాలి. చాలామంది నేను రోజు స్టేటస్లు పెడతా ఉంటే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. నాకు వచ్చిన కష్టానికి అయితే 100 సార్లు నేను చనిపోవాలి. నాకు మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో నేను అన్నం లేక పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి, అన్నం లేక అడుక్కొని బతికిన రోజులు కూడా ఉన్నాయి. మా ఇల్లంతా కురిసిద్ది. ఆ వర్షంలోనే ఎన్నో రోజులు నా జీవితాన్ని గడిపాను. మా బజార్లో ఎవ్వరు ఇసంటికి రా అన్న వాళ్ళు కూడా లేరు. ఇల్లు లేక కష్టాలు పడ్డా, ఆహారం లేక కష్టాలు పడ్డా, అయినా కూడా ప్రతి ఒక్కటి పడుకుంటూ వచ్చి ఈరోజు 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో దేవుడు నన్ను ఉంచాడు. ఎప్పుడైనా మనం ఎంత కష్టపడతామో దేవుడు అంత ఆశీర్వదిస్తాడు. కానీ టైం పట్టిద్ది. చాలామంది అనుకుంటారు ఈరోజు మనం ఒక మంచి పని చేసాము మనకు పేరు రావట్లేదని. కానీ చిన్న విత్తనం వేసినప్పుడు మంచి అనే నీళ్ళు పోస్తున్న కొద్దికి అది ఎదిగి ఎదిగి పెద్ద వృక్షమై చాలామందికి ఫలాలను ఇస్తుంది. మనం ఎంతైతే ఎదురు చూస్తామో అంత ఫలాలని అది ఇస్తుంది. మన జీవితం కూడా అంతే. చిన్నగా ఒక మెట్టు ఎక్కడం స్టార్ట్ చేసి మెట్లు ఎక్కుతూ ఉండే కొద్ది మనం ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాము. ప్రతి ఒక్క లైఫ్లో కూడా అలా ఉండాలి. ఏదైనా చిన్న కష్టం రాగానే చాలామంది ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఫోన్లలో చూస్తున్నాము, చాలా చిన్న సమస్య రాగానే భర్త భార్యను తిట్టాడను, భార్య భర్తను తిట్టాడను, పిల్లల్ని చంపడం, లేకపోతే వాళ్ళు చనిపోవడం. చాలామంది చిన్నపిల్లలు కూడా నాకు బండి కొనియలేదను, లేకపోతే నాకు మొన్న రీసెంట్గా కూడా నాకు కటింగ్ మంచిగా చేయించలేదని చిన్న బాబు 12 సంవత్సరాల బాబు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇదేంటంటే క్షణిక ఆవేశం. నాకు కూడా 100 సార్లు చనిపోవాలని ఆలోచన వచ్చింది. అప్పుడు మనం ఆ కొంచెం సేపు ఎవరికైనా సరే అట్లా ఉంటుంది. తర్వాత మనం అది ఆ గడి అనేది తప్పించుకున్నప్పుడు మన జీవితం చాలా పూలబాటగా ఉంటుంది. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. చాలామంది సమస్య వచ్చినప్పుడు పరిష్కారానికి దారి వెతకండి. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. చాలామంది కోడళ్ళు కానీ కొడుకులు కానీ తల్లిదండ్రులను చూడట్లేదు. దయచేసి అలా మాత్రం చేయకండి. ఎందుకంటే రేపు మీకు పిల్లలు ఉన్నారు, రేపు వృద్ధాప్యం అనేది మీకు వస్తుంది. మీకు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉంటున్నాయి. మీకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చాలామంది తల్లిదండ్రులని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని వృద్ధులాశ్రమాలలో ఎక్కడైనా రోడ్ సైడ్న చాలామంది వదిలేస్తున్నారు. దయచేసి అలా వదిలేయకండి. వాళ్ళు కన్నీ పెంచి ఈరోజు సొసైటీలో మీకంటూ ఒక గౌరవాన్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్ మీరు అది కాదు. వాళ్ళు చనిపోయేంత వరకు మీరు వాళ్ళని సంతోషంగా చూడడమే. చివరి క్షణాల్లో వాళ్ళకి మీరు ఇచ్చే ప్రేమ అదే.
చాలామంది రోడ్ సైడ్ కానీ అనాథాశ్రమాలను వదిలించుకుంటున్నారు. దయచేసి అలా చేయకండి. రేపు అలాంటి పరిస్థితి మీకు కూడా వచ్చింది. ఒక్కసారి అది ఆలోచించుకొని, మీరు పచ్చడి మెతుకులు తిన్నా, మీరు గంజి దాగి బతుకుతున్నా కూడా ఆ గంజే వాళ్ళకు పెట్టి వాళ్ళని పోషించండి తప్ప. దయచేసి అందరికీ చిన్న రిక్వెస్ట్, నేను అలాంటి కుటుంబాలను కూడా చాలా చూశాను. అలాంటి వాళ్ళకి కూడా చాలామందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. చాలామంది మారి వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. దయచేసి ఎవరు అలా చేయొద్దు. చాలామంది పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మనం ఒక దాంట్లో ఫెయిల్ అయినప్పుడు ఇంకొక దాంట్లో గొప్పగా సాధించి మనం సొసైటీకి చూపించాలి. మనం మామూలుగా ప్రతి ఒక్క మనిషి పుడతాడు, చనిపోతాడు. కానీ మనం పుట్టినందుకు మన జన్మని సార్థకత చేయాలి. సొసైటీ కోసం, సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం, బంధువుల కోసం మనం ఒక గోల్ అనేది పెట్టుకొని దాని గురించి ప్రయత్నం చేసి సొసైటీలో మనకంటూ ఒక పేరును సంపాదించుకోవాలి. మనం చనిపోయినా కూడా జనం దృష్టిలో మనం బ్రతికే ఉంటాము. అలా ప్రతి ఒక్క మనిషి జీవించాలి. చాలామంది పిల్లలు ఇలా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే నాకు రిజల్ట్స్ వచ్చుడేమో కానీ ఎంతమంది చనిపోతారని భయమేస్తుంది. ఇలాంటి ఒక సంఘటన నా దృష్టిలో జరిగింది. ఒక అమ్మాయి 10th ఫెయిల్ అయ్యి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు 2012-13 టైంలోనే ఆ అమ్మాయి నేను చనిపోదాకా మా అమ్మ తిడుతుందని చెప్పినప్పుడు ఆ అమ్మాయి 10th ఎగ్జామ్ ఫీజు నేను కట్టి డిగ్రీ దాకా ఆ అమ్మాయిని నేనే కష్టపడి చదివించాను. ఆ అమ్మాయి ఇప్పుడు నర్స్ ట్రైనింగ్ చేసింది. ఇంకొన్ని రోజుల్లో గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. అదే రోజు ఆ అమ్మాయి ఆ డెసిషన్ తీసుకొని చనిపోయినట్టయితే ఆ అమ్మాయి లైఫ్ అయిపోయేది. ఆ అమ్మాయి ఇప్పుడు నేను చదివడం వల్ల చదువుకొని చేసి ఈరోజు చిన్న జాబ్ చేసుకొని బతుకుతుంది. ఆ అమ్మాయి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను నా ఆదరణ కుటుంబం నుంచి 4 పిల్లల్ని చదివిస్తున్నాను. వాళ్ళు కూడా చదువుకొని మంచిగా ఒక స్థాయిలో ఉండాలి. జీవితంలో చాలామంది ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవ్వడంలోనే లైఫ్ అంతా అయిపోయింది కాదు. ఫెయిల్ అయిన తర్వాత మనం ఎంతైతే జీవితంలో కొంచెం జరిగిన సంఘటన వల్ల కుంగిపోతామో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక స్థాయిలో ఎదగడానికి మనం ప్రయత్నించాలి. ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాము. కానీ జీవితంలో అన్న తర్వాత ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబడి సమాజంలో ఒక స్థాయిలో నిలబడాలి. ప్రతి ఒక్కరూ దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీ తల్లిదండ్రులని ఎవరు అనాథాశ్రమాల్లో వదిలేకండి. దయచేసి వృద్ధాప్యం మీకు కూడా వస్తుంది. అలాంటి రోజు మీకు వచ్చినప్పుడు మీరు చేసిన తప్పేంటో తెలుసుకుంటారు. కానీ అప్పుడు మీరు ప్రాధాయపడదామన్నా, పశ్చాత్తాపడదామన్నా, తనివితీర ఏడుద్దామన్నా కూడా మీ తల్లిదండ్రులు బ్రతికి ఉండరు. మదిరే రెస్క్యూ టీం ఆదరణ వృద్ధులాశ్రమంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఆమె ఆదర్శం కార్యక్రమం ద్వారా దివ్యవాణి టీవీలో ప్రసారం చేస్తున్నందుకు దివ్యవాణి టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూశారు కదండి, కుమారి కృష్ణవేణి అలియాస్ నిస్సి గారు చేస్తున్నటువంటి సేవ ఎంతోమంది వృద్ధులకు, దీనులకు, అనాథులకు ఆశాకిరణంగా వారు చేస్తున్న త్యాగ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. మానవ సేవే మాధవ సేవగా ఇంకా ఇలాంటి మానవత్వంతో సమాజంలో తమ వంతు బాధ్యతగా విశేషమైన సేవలు అందిస్తున్న మరో మంచి సమరీనితో గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.